కుమారుడు వినీత్ గారు మనకందరూ కూడా తెలుసండి. మరి వాళ్ళ తండ్రి గారు బ్రతుకున్నప్పుడే మరి పరిచర్య అప్పగించడం జరిగింది. ఆ పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆయన కూడా దేవుని పరిచర్య, అదేవిధంగా ఈశ్వర్యం స్థాపించి అనేక మందిని అందరం కలిసి దేవుని యొక్క సువార్తలో మేమందరం కలిసి సువార్త చేయడానికి ఒక కారకుడిగా మరి దేవుని సేవకులు వినీత్ గారు ఉన్నారండి. వారిని కూడా దయచేసి ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వచ్చి కూడా మాటలు వారి తండ్రి గారి గురించి పంచుకోవాల్సిందిగా ప్రభునామం తెలియజేస్తూ ఉన్నాం. ప్రభునామంలో కూడి వచ్చినటువంటి దైవజనులకు పెద్దలందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా నాన్నగారు కందకూరు గ్రామంలో వారు జన్మించారు. వారి యొక్క తండ్రి గారు జోసఫ్ గారు, అమృతమ్మ గారి యొక్క 6 మంది కుమారులలో చివరివాడు. 2 కుమార్తెలు కూడా, వారు కూడా పెద్దవారు. అయితే మా నాన్న చివరివాడిగా ఉన్నప్పటికీ మొట్టమొదటి నుంచి కూడా ఆయన ఒక సిస్టమేటిక్ లైఫ్ని లీడ్ చేస్తూ మమ్మల్ని కూడా క్రమశిక్షణలో పెంచాడు. మొదటి నుంచి కూడా మా ఇంట్లో ప్రతిరోజు కూడా కుటుంబ ప్రార్థన ఉండేది. అదే మాకు ఈరోజు దీవెనకరంగా మారింది. ఈరోజు నేను నిలబడి దేవుని మాటలు చెప్తున్నానంటే దేవుని యొక్క కృప, అదేవిధంగా మా నాన్న యొక్క నడిపింపు. ఎంతో మంది చూస్తున్నాము, యవన కాలంలో దేవుని మార్గంలో నడకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న యవనస్తులను చూస్తున్నా.
నేను కూడా అదే విధంగా నేను చదువుకున్న రోజుల్లో నా ఫ్రెండ్స్తో కలిసి నేను బయటికి వెళ్తున్న సమయంలో మా నాన్న నన్ను ఎంతగానో క్రమశిక్షణగా ఆయన తిడుతూ అదే సమయంలో కూర్చోబెట్టి ప్రార్థనకి వాక్యాన్ని బోధిస్తూ ఒక టైం టేబుల్ గీసేవాడు. ఈరోజు నేను వాక్యం చదివితే మరొక రోజు మా అక్క వాక్యం చదవాలి, మరొకరు ప్రార్థన చేయాలి. ఆ విధంగా మా ముగ్గురిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ టైం టేబుల్ గీస్తే నేను ఆ టైం టేబుల్ తప్పించుకోవడం కోసంగా బయటికి వెళ్ళిపోయేవాడు. ఇలాంటి రోజుల్లో నేను ఉన్నప్పుడు దేవుని వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు దేవుడు ఒక రోజున నేను దేవుని వాక్యాన్ని మోకాళ్ళని చదివినప్పుడు బైబిల్ అంతా కూడా ప్రతి వచనాన్ని క్షుణ్ణంగా చదువుకుంటూ నెమరు వేసుకుంటూ ముందుకు వెళ్తున్న సమయంలో దేవుడు నన్ను మార్చాడు. ఆ సమయంలో మా నాన్న నాకు నేర్పించిన మార్గం అని నేను ఎన్నుకోవడం జరిగింది. ఆయన యొక్క ప్రణాళిక దేవుని పరిచయం చేయాలి అనేటువంటి మంచి ఆలోచనతో ఆయన ఉన్నాడు. అయితే నాన్న R&D డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఆయన సీనియర్ సూపరింటెండెంట్గా పనిచేస్తూ ప్రమోషన్ కూడా వస్తే తీసుకోకుండా మరి ప్రమోషన్ తీసుకుంటే మరొక జిల్లాకి వెళ్లాల్సి వస్తుందని ఈ యొక్క జిల్లాలో ఉండాలని చెప్పి ఆయన ప్రమోషన్ సైతం వదిలివేసుకొని ఆయన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. జీవించినంత కాలం కూడా ఆ యొక్క సీట్ లో ఎన్నో అక్రమాలు అన్యాయం చేయడానికి అవకాశం ఉన్నటువంటి సీట్ అది. అటువంటి ఆయన ఆ యొక్క సీనియర్ ఎస్టాబ్లిష్మెంట్ క్లర్క్ గా ఉన్నప్పటికీ ఎటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా జీవిస్తూ అనేక మందికి మార్గాన్ని చూపిస్తూ ముందుకు వచ్చాడు. మా తాతగారు కండే సామ్యలయ్య గారు వారు బట్రకాగులు ప్రాంతంలో మరి ఆయన హెడ్ మాస్టర్ గా సింగపేట గ్రామంలో అల్లూరు గ్రామంలో పనిచేస్తూ ఆ యొక్క మార్గంలో వెళ్తూ ఆ యొక్క బట్రకాగుల గ్రామంలో సువార్తను ప్రకటించి అనేక మంది అన్యులకు దేవుని వాక్యాన్ని బోధించి మొట్టమొదటిగా ఒక చిన్న గుడిసెను ఏర్పాటు చేసి అక్కడ దేవుని సువార్తను ప్రారంభం చేశాడు. అది కొనసాగుతున్న సమయంలో కొంతకాలం తర్వాత ఆయన పెద్దవాడైన తర్వాత మరి దాన్ని ఎవరికి అప్పచెప్పాలనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు ఆయనకి 2 కుమారులు ఉన్నప్పటికీ కూడా పెద్ద అల్లుడికి ఆయన ఇవ్వడం జరిగింది. అప్పటికి మా నాన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తూ కూడా మరి మామయ్య ఒక మాటను గౌరవించి ఆ యొక్క బట్రకాగుల సంఘానికి వెళ్లి దేవుని వాక్యం అందిస్తూ అనేక ఆత్మను రక్షిస్తూ ఆయన ఆ యొక్క గుడిసెను ఆ తర్వాత దాని యొక్క చిన్న స్లాబ్ వేసి చిన్న మందిరాన్ని నిర్మించారు. ఆ తర్వాత ఒక కాంపౌండ్ వాల్ కూడా నిర్మించారు. అది ఆయన యొక్క టైంలో జరిగింది. ఆ తర్వాత దాదాపుగా ఒక 17 years అక్కడ సేవ చేసిన తర్వాత ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్న తర్వాత ఒకనొక సందర్భంలో ఈ కరోనా వచ్చిన సమయంలో అప్పుడు పెద్దవాళ్ళని బయటికి వెళ్ళకూడదనేటువంటి ఒక నిబంధనలు తీసుకొని వచ్చినప్పుడు నాన్నను పంపిస్తూ ఉండటం జరిగింది. అదే విధంగా పంపిస్తున్న సమయంలో నువ్వు సంపూర్తిగా దేవుని సేవలోకి వెళ్లి సంఘాన్ని చూసుకోవాలి, నేను పోలేకపోతున్నాను, నాకు షివరింగ్ వస్తుంది అనేటువంటి మాట చెప్పినప్పుడు నేను అప్పటి నుంచి ఆ సంఘాన్ని చూడడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఆ సంఘంలో ఫుల్ టైం పరిచయం చేస్తూ దేవునిలో కొనసాగుతూ ముందుకు వెళ్తున్నాను. అయితే మా నాన్నగారు ఎంత మంచి అదృష్టవంతులో లేకపోతే దేవుని యొక్క ప్రణాళికో మనం ఆలోచించినట్లయితే మా అమ్మను మరి నాన్న వివాహం చేసుకోవడము ఎంతో గొప్ప విషయం. మా అమ్మ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదైనటువంటి విషయాన్ని మనం బైబిల్లో చూస్తాం కదా. అటువంటి అరుదైనటువంటి భార్య ఆయన దొరికింది. ఈరోజు ఆయన మంచి ఆరోగ్యంతో ఎంతకాలం జీవించాడంటే మొదట చూపించినటువంటి ప్రేమ మా అమ్మని నేను చూస్తున్నాం కదా. మొదట చూపించినటువంటి ప్రేమ చివరి 77 సంవత్సరాలు మా ఫాదరు మా నిద్రించినప్పుడు ఆ యొక్క వయసు అప్పటి వరకు కూడా మా అమ్మ అదే ప్రేమ చూపిస్తూ ఉండడము, అలాంటి భార్యలు ఉంటారా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ నాలో ఏర్పడింది. మా నాన్న మా అమ్మ ఈ 45 years మ్యారేజ్ వాళ్ళ యొక్క జీవిత ప్రయాణంలో ఏ రోజు కూడా ఇద్దరు కలవకుండా ఏ రోజు లేరండి. కలిసే వాళ్ళు ప్రయాణం చేశారు. ఎక్కడున్నప్పటికీ వాళ్ళిద్దరు ఉండడము. మా నాన్న ఎన్ని మాటలు అన్నప్పటికీ మా అమ్మ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేది కాదు, వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి పోయేది కాదు. అంతగా ఆయన ప్రేమించింది, అంతగా ఆయన గౌరవించింది. అటువంటి భార్య భర్తకు కిరీటం అని దేవుని వాక్యం సెలవిచ్చిన విధంగా మా అమ్మ అంత కిరీటం లాంటి భార్య ఉంది కాబట్టి ఈరోజు మా నాన్న 77 years సంతోషంగా జీవించాడు. కనుక మా అమ్మకి ఈరోజు నాన్న లేని లోటు ఎంతో ఉంది. కాబట్టి సడన్ గా మా నాన్న ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడము అనేది మా అమ్మకి తీరని లోటు. మేము ముగ్గురము చూపించే ప్రేమ కంటే కూడా మా నాన్న చూపించే ప్రేమ చాలా గొప్పది. కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు బైబిల్ చదువుకుంటుండేవాళ్ళు, ఎప్పుడు కూడా వాక్యం చదువుకుంటూ దేవుని వాక్యాన్ని రాసుకుంటూ ఈరోజు నాన్న
ఆ యొక్క లైబ్రరీ చూస్తే దాంట్లో అన్ని కూడా ఎక్కడ పట్టిన వాక్యాలే చిన్న చిత్తు పేపర్లో, న్యూస్ పేపర్లో వాక్యాలే. అటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. మమ్మల్ని కూడా అదే విధంగా పెంచాడు. నన్ను ఎప్పుడు కూడా తప్పు చేస్తే క్షమించేవాడు కాదు. చాలా ఇష్టానుసారంగా నన్ను మాట్లాడి తిట్టేవాడు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా తిరుగుతున్నావా, సైతాన్ లాగా ఉన్నావా అనేటువంటి మాటలు కూడా అన్ని రోజులు ఉన్నాయి. కానీ దేవుని యొక్క కృపను బట్టి, ఆయన యొక్క ప్రార్థనలు బట్టి ఈరోజు మేమంతా కూడా దేవుని యొక్క పరిచర్యలో, ఈరోజు మా అక్క అదేవిధంగా మా చెల్లెల కుటుంబం కూడా దేవుని పరిచర్యలో కొనసాగుతున్నారు. నిన్న కూడా మా బావ వాళ్ళ సంఘము యానివర్సరీ అయితే వారు అక్కడ, మా బావ కూడా కొంత బాధల్లో ఉన్నాడు. వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు. ఆయనకి 83 years అయినప్పటికీ కూడా బావగారు నిన్న అక్కడ వాక్యం అందించారు. జగదేవపేటలో వాళ్ళ చర్చి ఉంది. కాబట్టి మా కుటుంబం అంతా దేవుని పరిచర్యలో కొనసాగుతుంది. మా గురించి మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. నాకు కూడా మా ఆమె లేని లోటు చాలా కష్టమైనటువంటి విషయం. ఒకసారిగా అంతా కూడా బద్దనంతా నా మీద పడినట్టుగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి రాత్రిపూట నిద్రనడం లేదు. మెలకు వచ్చినప్పుడల్లా జ్ఞాపకం చేసుకుంటూ బాధపడుతూ ముందుకు వెళ్తున్నాను. అయినప్పటికీ పరలోకంలో కలుస్తామనేటువంటి నిరీక్షణతో ముందుకు వెళ్తున్నాను. అయితే ఎప్పుడైతే ఇది దేవుని పిలుపని నేను ఎలా నమ్మానంటే, గత సంవత్సరం నుంచి మేము గమనించినప్పుడు ప్రతిదీ కూడా చాలా గ్రాండ్ గా జరిగింది మా ఇంట్లో. ఎప్పుడు అట్లా జరగలేదు. గత 1 year నుంచి 24 నుంచి 25 ఈ August 3rd లోపల జరిగిన ప్రతి కార్యక్రమం, బర్త్డేస్ కావచ్చు, మా పిల్లలే కావచ్చు, మా మ్యారేజ్ డే మరి February 24th మ్యారేజ్ డే జరిగితే ఇంతవరకు మాకు ఎప్పుడు జరగలేదు ఆ విధంగా. ఈ 14 years లో అంత గ్రాండ్ గా జరిగింది. ఆ రోజు నేను నాన్నకి అది ఆ కోర్టు వేసాను. నేను కోర్టు వేసి ఆ రోజు ఫోటో తీసాను. సో అది తీయడం ఎంత ఈరోజు నాకు సంతోషం అంటే, మా నాన్న నా గురించి ఎంత ఆలోచించాడో. ఈరోజు యూసీవై టీంని ఏర్పాటు చేసిన తర్వాత టీవీలో కూడా కార్యక్రమము వస్తుంది. ఆ టీవీలో కార్యక్రమానికి కూడా నాన్న ఒక పేరు చెప్పండి అన్నప్పుడు ఆయన ఆ పేరుని రక్షణ మార్గం అని చెప్పాడు. ఈరోజు ఆ పేరుని దేవుడు నాకు ఏర్పాటు చేశాడు. అదేవిధంగా నాన్న బట్టకాగుల సంఘంలో ఏ రోజు వాళ్ళకి క్యాలెండర్ ప్రింటింగ్ అనేది అలవాటు లేదు. దేవుని కృపను బట్టి సంవత్సరం క్యాలెండర్స్ ప్రింట్ చేపిస్తే డాడీ వాళ్ళతో ఓపెన్ చేయించాను. 24 సంవత్సరం 25th ఆగస్టు వరకు జరిగిన ప్రతి కార్యక్రమం, ప్రతి బర్త్డే చాలా గ్రాండ్ గా జరిగింది. డాడీ వాటిలో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. ఎందుకని చూస్తే ఈ రోజు తెలుస్తుంది దేవుని పిలుపండి. జస్ట్ ఒక మంత్ ముందు అంటే April 3rd ధరించినప్పుడు జులై ఆ టైంలో మనకి ఒకరోజు నేను ఇట్లానే గూగుల్ మీట్ లో వాక్యం చెప్తున్నా. ఆ టైంలో గూగుల్ మీట్ జరుగుతూ ఉంది, నేను నడిపిస్తున్నాను. నాన్న వెంటనే ఫోన్ చేశారు. అమ్మ ఫోన్ చేసింది. ఏమ్మా అంటే, నాన్న బాత్రూంలో పడిపోయాడు రానింది. నేను వెంటనే గబగబా కిందకి వచ్చాను. నాన్న బాత్రూంలో అట్లా కూర్చోన్నాడు. ఏం అర్థం కాలేదు. వెంటనే 2 చేతులతో పట్టుకున్నాం, చిన్నపిల్లలాగా పట్టుకొని ఎత్తుకొని వెళ్ళి మంచం మీద పండేశాను. నాన్న పడుకున్న తర్వాత కొంతసేపటికి వెంటనే డాక్టర్ మన సురేష్ని పిలిచి కొంత ఇంజక్షన్స్ వేసిన తర్వాత ఒక 2 రోజులు బాగున్న తర్వాత పెయిన్ వస్తుందిరా నాకు అన్నప్పుడు నేను ఇక్కడ హాస్పిటల్కి తీసుకెళ్లాను. ఎక్స్రే తీయించిన తర్వాత ఎక్స్రే రిపోర్ట్లో ఎక్కడ ఎటువంటి బ్రేకేజ్ లేదని చెప్పారు. అయినప్పటికీ నాన్న కూర్చోలేకపోతున్నాడు, బాధపడుతున్నాడు. అయితే నెల్లూరుకి వెళ్దామని నిర్ణయం తీసుకున్నాము. నెల్లూరుకి వెళ్ళినప్పుడు మా అక్క వాళ్ళు, బావ, చెల్లెలు అందరూ వచ్చారు. తీసుకుని వెళ్ళి నెల్లూరులో మరి ఈనెల్ హాస్పిటల్లో చూపించినప్పుడు MRI స్కాన్ చేసినప్పుడు డిస్క్ నెంబర్ 12 లో జస్ట్ కొంత డిస్ప్లేస్ లైట్ గా చూపించారు. కానీ ఇక్కడ మీరు ఉండాల్సిన అవసరం లేదండి, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. అయినప్పటికీ ఆ సమయంలో సోడియం తగ్గిందని చెప్పారు. అప్పుడు వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశాం. చేసిన తర్వాత ఒక 2 రోజులు సోడియం కొరకు మాత్రమే అక్కడ ఉన్నాము. నాన్నకి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే బెడ్ రెస్ట్ లో ఉండాలి. టోటల్ గా 15 days బెడ్ లో ఉంటే ఆ తర్వాత రికవరీ అయిన తర్వాత నడవచ్చు అని చెప్పారు. 15 days మా అక్క చాలా గొప్ప పరిచయం చేసింది నాన్నకు. బెడ్ దిక్కకుండా మా అక్క, అదేవిధంగా మా అల్లుళ్ళు ఇద్దరు కూడా, విదిత్ కుమార్, విదేశ్ కుమార్ ఇద్దరు కూడా, వాడు బీటెక్ చదువుతున్నాడు, చిన్నవాడు, పెద్దోడు వాడు జాబ్ ట్రై చేస్తున్నాడు. వాళ్ళ ముగ్గురు కూడా నిద్రపోకుండా అనుక్షణము నాన్న కాచి పెట్టుకుని మంచం దిక్కకుండా సమస్తం చేశారు. స్నానంతో పాటు ప్రతి విషయాన్ని నాన్నని వాళ్ళు చూశారు. చక్కగా వాళ్ళు పరిచయం చేశారు. అయితే 15 రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ డాక్టర్ గారు చూసి, ఎవరండి మీ నాన్న చూసి నేను చక్కగా చూశారు, వెంటనే రికవర్ అయిపోయింది, టాబ్లెట్స్ 10 రకాలు ఉన్నాయి, మొత్తం మానేసేయమని చెప్పారు. మానేసేసాము. తర్వాత దేవుని కృపను బట్టి నాన్న చక్కగా ఉన్నాడు. ఆ తర్వాత మా చిన్న బర్త్డే జరిగింది. వాడు బర్త్డేలో బ్రహ్మాండంగా కూర్చున్నాడు. మా సంఘస్థులందరితో కూడా వీడియో కాల్లో మాట్లాడాడు. అదే లాస్ట్ బర్త్డే. మా అల్లుడు పెద్దోడు అంటే వాడు మా నాన్నకి చాలా ఇష్టము. ఎందుకంటే పెద్ద మనవడు కాబట్టి వాడిని ఎక్కువ ప్రేమించేవాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా జరిగిందో ఆ తర్వాత ఆ బర్త్డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక రోజు సండే రాబోతుంది, శనివారం నైట్ నాకు ఫోన్ చేశాడు.
నాన్న ఇదిరా అని కొన్ని విషయాలు చెప్పొచ్చాడు. నేను సోమవారం వస్తాను అన్నట్టుగా చెప్పాడు. ఆ తర్వాత ఆదివారం ఉదయాన్నే లాస్ట్ మాకు గుడ్ నైట్ చెప్పాడు. ఆయనకి గాడ్ బ్లెస్ యూ చెప్పడం అలవాటు. గుడ్ నైట్, గాడ్ బ్లెస్ యూ అన్నాడు నాతోటి. అదే లాస్ట్ మాట. సండే మార్నింగ్ నేను గూగుల్ మీట్ లో యాక్చువల్ గా వర్క్ సార్ రోజు వాకింగ్ చెప్పాలి, సార్ జాయిన్ కాలేకపోతే నేను వాకింగ్ చెప్తున్నాను. మా అక్క ఫోన్ చేసింది, హాస్పిటల్ తీసుకెళ్తున్నాం, నాకు ఊపిరాడడం లేదని చెప్పిందండి. వెంటనే నేను సరే అక్కడ తీసుకెళ్ళండి, మేము వస్తానన్నాను. ఈ లోపల ప్రార్థన చేస్తూ వాకింగ్ చెప్తున్నాను, ఒకటే మనకి ఫోన్ వస్తా ఉంది. ఏందని ఆ ఫోన్ కట్ చేస్తూ వాకింగ్ చెప్తున్నాను. వాక్యం అయిన తర్వాత ఫోన్ చేస్తే మాలుడు ఫోన్ ఎత్తి నాన్న నిద్రించారని చెప్పారు. తాతయ్య లేదు నాన్న మామయ్య అన్నప్పుడు నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఏంది, ఆరోగ్యం బాగుంది కదా. కాబట్టి ఈ సాక్ష్యము మన ఆ మీటింగ్ లో చెప్పాల్సింది. యాక్చువల్ గా ఈ సాక్ష్యం మా అక్క చెప్పాల్సినటువంటి సాక్ష్యము. ఆ రోజు నేను ఆ యొక్క ఇది అక్కకి నేను చెప్పినాను, కానీ ఆ రోజు అక్క చెప్పలేకపోయింది, టైం లేదు. కానీ ఆ రోజు అందరూ అన్నారంట కొంతమంది, సడన్ గా జరిగిందే, ఇదేదో ఏదో బాగాలేకుండా ఉంటుందేమో అని కొన్ని రోమన్స్ కూడా చేశారని చెప్పి తెలిసింది. కాబట్టి ఈ రోజు నేను అందుకోసం ఈ సాక్ష్యం చెప్తున్నాను. కాబట్టి ప్రభుత్వం ప్రియమైన వాళ్ళరా, దేవుని పిలుపు రెండో రాకడానికి చెప్పి రాదు, అది తెలుసుకోండి జాగ్రత్తగా. అన్యుల్లాగా ఉండబాకండి. కాబట్టి దేవుని యొక్క పిలుపు అనేది చెప్పకుండానే వస్తుంది, కానీ నీకు చెప్పి దేవుని పిలవడం మనల్ని. కనుక రెండో రాకడ కూడా ఆయన చెప్పి రావడు, దొంగలాగా వస్తానని చెప్పాడు. కాబట్టి దేవుని పిలుపు ఎలా ఉంటుందంటే, నాన్న ఆ రోజు ఊపిరాడడం అని చెప్పినప్పుడు మా అక్కతో మా అమ్మతో అన్నారంట, ప్రార్థన చేయండి, పాటలు పాడండి, హాస్పిటల్ తీసుకోమని చెప్పలేదు నాన్న, ప్రార్థన చేయి అమ్మా, నీ ప్రార్థన దేవుడు వింటాడని చెప్పి మా అమ్మతో ప్రార్థన చేసుకున్నాడు. అదే లాస్ట్ ప్రార్థన అయిపోయేటప్పటికి ఆయన కన్ను మూసిన విషయం మాకు తెలియదు. మా అక్క వాళ్ళు పట్టుకుని వెళ్ళారు కానీ, మా బావ మా చెల్లెలు పట్టుకెళ్లారు కానీ, అప్పటికి ఆయన దేవుడు పిలుచుకున్నాడు, దేవుడిని నిద్రించాడండి. ఇది మా నాన్న యొక్క సాక్ష్యం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు, మంచి మార్గంలో పెంచాడు. అలాంటి తండ్రిగా బ్రతకాలన్నటువంటి కోరిక నాకు కలిగింది. మా అమ్మ ఎంత మంచి భార్య అనేది, ఆయన వాళ్ళిద్దరు కూడా అన్యోన్య దంపతులు. ఈ రోజుల్లో అటువంటి దంపతులు ఉన్నారనేది నేను చూడలేదని నేను ఇప్పుడు వరకు కూడా నేను గ్రహించగలను. కనుక ఈ యొక్క మా నాన్న గురించి యొక్క సాక్ష్యాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వర్పా సార్ గురించి కూడా ఒక మాట చెప్పాలి. సారు రీజనల్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నారు. ఎంత మంచి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ప్రతిసారి వాక్యానికి ఆయన చేసే సేవ చాలా గొప్ప పరిచర్య. ఈ రోజుల్లో చిన్న ఉద్యోగం ఉంటేనే నాకు టైం లేదని చెప్తా ఉంటారు, కానీ సార్ ఏ రోజు నేను పిలిచినప్పటికీ కూడా ఆ రోజు వాక్యం చందించేవాళ్ళు. యూసీవై టీమ్ ని ఫస్ట్ ఇనాగ్రేషన్ చేసింది సార్. అందరికి క్లాస్ చెప్తాం సార్ ఇంటిగా. ఫస్ట్ ఈ టీమ్ ని యునైటెడ్ క్రిస్టియన్ యూత్ టీమ్ ని సార్ దాన్ని ఇనాగ్రేట్ చేశారు ఆ రోజున. అప్పుడు కూడా సార్ ఆరాయివాగా ఉన్నారు. సో అదే విధంగా నాకు ఒకసారి బాగా లేకుండా వచ్చింది. ఈ తల అంతా కూడా కొంత ఇబ్బందిగా ఉన్నప్పుడు నేను సార్కి ఫోన్ చేసి, అదే విధంగా సార్ నాకు పరిచయం చేశారు ఒక అంకుల్ని, బాబా భాస్కర్ అంకుల్ అని. ఆ అంకుల్ ద్వారా చాలా పరిచయం జరుగుతుంది. అది చెప్పడానికి సమయం ఇప్పుడు లేదు, కానీ పాస్టర్స్ కావచ్చు, అదే విధంగా అనాథ పిల్లలకు కావచ్చు, చాలా పరిచయం జరుగుతుంది. మరి సార్ వాళ్ళ బంధువులు అంకుల్ చాలా గొప్ప బాబు భాస్కర్ అంకుల్. ఆయన కెనడాలో ఉంటూ అనేక మంది పాస్టర్స్ ని, పేదవాళ్ళని, విధవరాండర్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మా ద్వారా, మా టీం ద్వారా ఆ పని జరుగుతూ ఉందండి. ఆ గొప్ప పరిచర్య దేవుడు ఆయన మంచిగా దీవించాలని నేను కోరుకుంటున్నాను. ఆ టైంలో నాకు బాగాలేనప్పుడు నా బంధువులు కూడా నాకు ఫోన్ చేయరండి. సారు ఆయన షెడ్యూల్ బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేసి, నానా ఏమన్నా బాగున్నావా, ఏ హాస్పిటల్కి వస్తాను రమ్మంటావా అని అన్నప్పుడు నాకు ఈ రోజుకి ఆ మాటలు చెవులో రింగ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అంత ప్రేమ ఎవరు చూపించరండి, ఎవరికి అవసరం మన గురించి. ఆ రోజు బాబు భాస్కర్ అంకుల్కి ఇక్కడ మనకు మార్నింగ్ అయితే వాళ్ళకి నైట్ ఉంటుంది. ఆ నైట్ టైం కూడా నాకు ఫోన్ చేసి, మిడ్ నైట్ అప్పుడు కూడా ఆయనకి మిడ్ నైట్ అప్పుడు నాకు ఫోన్ చేసి, వినీత్ ఎలా ఉన్నావు, బాగున్నావా, రిపోర్ట్స్ ఏమొచ్చినాయి, పలానా దగ్గరకు పో, ఆ రిపోర్ట్స్ నాకు పంపించు. ఇలాంటి బంధువులు దేవుడు నాకు ఇచ్చాడండి. ఆత్మీయమైనటువంటి బంధువులు. అందరూ క్లాప్స్ కొట్టుకుందండి గట్టిగా. ఆత్మీయమైన బంధువులు నాకు, వాళ్ళు చాలు నాకు, నా జీవితానికి చాలు. ఎంత నా జీవితం నేను కూడా అనుకుంటున్నాను ఒకటే, నాన్న దగ్గరికి నేను మొన్న కూడా ఉన్నాను వాళ్ళతోటి, నేను నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను, నాకు ఈ లైఫ్ చాలు. ఇంత అన్ని కూడా ఇప్పటి వరకు నా పరిచయం అంతా కూడా చాలా వరకు కొనసాగించాను అన్నప్పుడు మా భార్య అంటుంది, మరి నా పిల్లలు మా పరిస్థితి ఏంది అంటుంది. కాబట్టి ఖచ్చితంగా అది ఉంటుంది. కానీ మా నాన్న నేను అంత నాకు నాన్న ఇష్టం కాబట్టి ఆయన తెలియనటువంటి ఇష్టం నాకు. నేను ఆయన ఎక్స్ప్రెస్ ఎప్పుడు ఆయన చేయలేదు, మా నాన్న ఎప్పుడు నాకు ఎక్స్ప్రెస్ చేయలేదు. అటువంటి ప్రేమ ఇద్దరికి కలిగి ఉన్నాము. అందుకే మా అమ్మ దగ్గర ఏడ్చాను. నిజమైన ప్రేమించే వాళ్ళు నాకు ఇంకా లేరు మమ్మీ, ఎవ్వరు లేరు. నిన్ను కూడా నేను చెప్పలేను, నీకు నీ ప్రేమ నీ మీద నాకు నీ మీద ప్రేమ తెలియదు. నాకు నాన్నకి మాత్రం నా గురించి ఎప్పుడు కూడా, ఎవరా మీకు రెగ్యులరేషన్ అయిపోయిందా, ఎంతవరకు వచ్చిందని ప్రతిసారి అడిగేవాడు అండి. కాబట్టి ఇది నేను చెప్పాల్సి అనుకుంటున్నాను విషయము. అదేవిధంగా మా సార్ డివిఓ సారు మధుబాబు సార్ కూడా నాకు బాగాలేనప్పుడు నన్ను అడిగి,
ఆయన సార్ కూడా షెడ్యూల్ బిజీగా ఉన్నప్పుడు వినీత్ నీ పరిచయం చాలా బాగుంటుందని ఒకరోజు సార్ నాకు మా కాలేజ్కి చెక్ చేయడానికి వస్తున్నారు. సార్ DVO డిస్ట్రిక్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. సార్ కార్లో వస్తున్నప్పుడు నాకు ఒక క్యాలెండర్ తెచ్చాడు. సార్ గుర్తుందో లేదో, సార్ నాకు క్యాలెండర్ తెచ్చి అంత మీటింగ్ అయిపోయింది, అఫీషియల్ వర్క్ లో వచ్చి మీటింగ్ అయిన తర్వాత వినీత్ ఇదే క్యాలెండర్ తీసుకో అని చెప్పి నాకు ఇచ్చాడు. ఇంత ప్రేమ దేవునికి. ఈ రోజు చూడండి, ఈ నైట్ టైంలో వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు. నాన్న మరణించినప్పుడు వచ్చారు, తర్వాత మీటింగ్ సార్ రాలేకపోయారు, కానీ అక్కడ నుంచి వాయిస్ మెసేజ్ పంపించారు. ఏం అవసరం అండి, నేను చెప్పానా పంపించమని, పంపించి నాకు ఫోన్ చేసి వినీత్ ఈ వాయిస్ మెసేజ్ నాకు నా బంధువులు, నాన్న తరపున అమ్మ తరపున బంధువుల కంటే కూడా నాకు వాళ్ళు నిజమైన బంధువులు అండి. నేనైతే అదే ఫీల్ అవుతున్నా, మరి వాళ్ళ ఫీలింగ్ నాకు లేదు, కానీ నాకు మాత్రం అదే ఫీల్ అవుతున్నాను. బాబు భాస్కర్ అంకుల్ ఉన్నాడు కెనడాలో, ఆయన నాకు నిజమైన బంధువు. అనుక్షణం దేవుని వాక్యం చేత నన్ను గదిస్తాడు, అది నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దేవుని కృపను బట్టి మంచి మాస్టర్స్ నాకు అందరూ కూడా దేవుడు ఇచ్చారు. మంచి బ్రదర్, నాకు సురేష్ బాబు బ్రదర్ ని, సుకుమార్ బ్రదర్ ని, విజయ్ బ్రదర్ ని, పీటర్ గారిని, వీళ్ళందరినీ దేవుడు నాకు ఇచ్చాడు. మీ అందరూ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. అదేవిధంగా ప్రార్థన చేసుకున్నాను. మధ్యలో ఉన్న ప్రసన్న కుమార్ గారు వచ్చి ప్రార్థన చేయాల్సిందని కోరుతారు. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా గొప్ప దేవ ఈశ్వరాజా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయినా మా మామగారు నిద్రించి ఒక నెల గడిచి ఉండగా తండ్రి, ఇంతకాలం తండ్రి మా కుటుంబానికి ఆదరణకర్తగా ఉన్న గొప్ప దేవ, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ కూడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి పరిచర్యలను జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అడగమచ్చినవన్నీ మీ గుప్పులు విప్పి అనుగ్రహించమని యేసు నామం పేరు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాద ప్రసాద్ పాస్టర్, సాల్వేషన్ పాస్టర్ ఆశీర్వాదం. అందరూ లేచి నిలబడదామండి, ఆశీర్వాదం తీసుకుంటాం. సర్వ సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమ, లోకరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఈ యొక్క కోరికలో పాలుబొమ్మలు పొందుకున్న మనందరికీ, ప్రత్యేకంగా జార్జి సాల్మన్ గారు విడిచి వెళ్ళిన వారి యొక్క ప్రియ బిడలు, వారి యొక్క ప్రియ సతీమణి గారు, వారి యొక్క ప్రియ కుటుంబ సభ్యులందరికీ దేవుని యొక్క కృప, కాపుదల, సమాధానం సదాకాలం తోడేయండి. ఆయన రాకడ కొరకు మనం అందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. చెల్లించినటువంటి పాస్టర్లందరూ కూడా మరొకసారి నా కుటుంబ పక్షాన వందనాలు చేస్తున్నాను. నడిపించినటువంటి పాల్గొన్న పాస్టర్కి ప్రత్యేకంగా వందనాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ లోకమే నీది కాదు, ఓ పరదేశీ ఈ లోకమే కడకు రాదు. భూమి మీద నీ బ్రతుకు ఒక యాత్ర ఏయని తెలుసుకో. భూమి మీద నీ బ్రతుకు ఒక యాత్ర ఏయని తెలుసుకో. ప్రభువునెంబడించుటయని ముఖ్య పాత్రయని తెలుసుకో. ఓ పరదేశీ ఈ లోకమే నీది కాదు, ఓ
పరదేశీ ఈ లోకమే కడకు రాదు. పరదేశిలై బ్రతికారు మన పితరులు, పరమసియోనుకై ఎదురు చూస్తున్నారు. పరదేశిలై బ్రతికారు మన పితరులు, పరమసియోనుకై ఎదురు చూస్తున్నారు. గడిప్యారు తమ బ్రతుకులను గుడారాలలో, చేసారు దేవుని సేవను తమ తరము వారికి. ఈ లోకమే వారిది కాదని, పరలోకమే వారి గమ్యమని. ఓ పరదేశీ ఈ లోకమే నీది కాదు. ఓ పరదేశీ ఈ లోకమే కడకు రాదు రాదు. పరదేశులై ఉన్నాము మనమందరం, పరమ తండ్రి పనిలో ఉండాలని. పరదేశులై ఉన్నాము మనమందరం, పరమ తండ్రి పనిలో ఉండాలని. కరువైన ఖడ్గమైనను నిలబడాలని, చేయాలి దేవుని సేవను మన తరము వారికి. ఈ లోకమే మనది కాదని, పరలోకమే మన గమ్యమని. ఓ పరదేశీ ఈ లోకమే నీది కాదు. ఓ పరదేశీ ఈ లోకమే కడకు రాదు. భూమి మీద నీ బ్రతుకు ఒక యాత్రయేయని తెలుసుకో. భూమి మీద నీ బ్రతుకు ఒక యాత్రయేయని తెలుసుకో. ప్రభువునెంబడించుటయని ముఖ్య పాత్రయని తెలుసుకో. ఓ పరదేశీ ఈ లోకమే నీది కాదు. ఓ పరదేశీ ఈ లోకమే కడకు రాదు. ఓ పరదేశీ ఈ లోకమే నీది కాదు. ఓ పరదేశీ ఈ లోకమే కడకు రాదు. ఓ పరదేశీ ఈ లోకమే నీది కాదు. ఓ
పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు చిత్రవస్తువులు సిల్లెడియొక విచిత్రమైన సంత లోకము చిత్రమైన సంత స్థిరమని నమ్మకు ధర ఎవ్వరికి పరలోకమే స్థిరము నిజముగా పరలోకమే స్థిరము యేసునందు విశ్వాసం ఉంచిన వాసిగా నేను చేర్చున్ పరమున వాసిగా నేను చేర్చున్ ఏసే మార్గము ఏసే సత్యము ఏసే జీవముగా నిజముగా ఏసే జీవముగా పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు